హీరో నిఖిల్ కాంట్రవర్సీ అంటేనే ఆమడు దూరంలో ఉంటాడు హీరో నిఖిల్. అలాంటిది ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు హీరో నిఖిల్. అసలు నిఖిల్ పేరు బయటికి రావడానికి గల కారణం, నిజంగానే నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయా? నిజంగానే నిఖిల్ అలాంటి వాడా? అసలు ఎప్పుడు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిఖిల్ పై ఒక చిన్న మచ్చ కూడా లేదు. చాలా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు నిఖిల్. మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసుకున్న నిఖిల్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ బాలీవుడ్ లో మంచి హీరోగా ఎదుగుతూ ఉన్నాడు. ఈ టైంలో నిఖిల్ సోషల్ మీడియాలో ఇలా రావడం నిఖిల్ ఫ్యాన్స్ కి చాలా బాధాకరం. ఇక వివరాల్లోకి వెళ్తే, మస్తాన్ సాయి, లావణ్య, రాజ్ తరుణ్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉన్నారు. రాజ్ తరుణ్ లావణ్య విషయంలో అందరికీ తెలిసిన మ్యాటరే. పెళ్లి చేసుకుంటా అని రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య పలుమార్లు మీడియా ముందుకొచ్చి కుయ్యో మొర్రో అంటూ రాజ్ తరుణ్ పై కేసులు కూడా పెట్టారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ఇది కొంచెం చల్లారింది అనే లోపే ఇప్పుడు కొత్తగా రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, లావణ్య కేసులో హీరో నిఖిల్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. హీరో నిఖిల్ కి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దొరికాయని, ఆ వీడియోలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని, మరికొంతమంది హీరో నిఖిల్ ఫోన్ ని మస్తాన్ సాయి హ్యాక్ చేశాడా? అసలు హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఎలా ఉన్నాయి? మస్తాన్ సాయికి, లావణ్యకి, రాజ్ తరుణ్ కి హీరో నిఖిల్ కి సంబంధం ఏంటి? అప్పట్లో రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి విషయంలో హీరో నిఖిల్ పేరు ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఇప్పుడు సడన్ గా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ పేరు ఎందుకు వచ్చింది? అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? దాదాపు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300కు పైగా వీడియోలు ఉన్నాయని మరి కొన్ని ఛానళ్లు కథనాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. మరోపక్క మస్తాన్ సాయి ఆడియో కాల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కేళ్లు కొట్టేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇష్యూ హీరో నిఖిల్ పై ఎంత ఎఫెక్ట్ పడుతుందో అనేది ముందు విచారణలో తేలనుంది. నిజంగానే హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దొరికితే మరి బయటికి వచ్చి హీరో నిఖిల్ ఎలాంటి సమాధానం చెప్తారనేది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.